అడ్డంబోటు పెట్టుకొని కోటు చేసుకుని మెడల మీడియా పాస్ చేసుకున్న ఈ మోతెవారేనట అసలైన విలేకరిని అని చెప్పి గవర్నర్ సార్ మీటింగ్కు పోయిండట. ఒక రిపోర్టర్ ఒక ఛానల్లో పనిచేస్తే ఒక ఛానల్ మైకే ఉంటది కానీ ఈ అడ్డంబొట్టు దొంగ విలేకరికి మాత్రం మాలస్కనే లోగోలు ఉన్నట్టున్నాయి కదా. మంత్రాల బలం లేకున్నా తుంపిల బలం అన్నా ఉండాలన్నట్టు అసలు విలేకరిని కాకున్నా డూప్లికేట్ విలేకరిని అయినందుకన్నా ఇన్ని లోగోలు పట్టుకుంటే చాలా పెద్ద విలేకరిని అనుకున్నాడో ఏమో గాని బ్యాగు నిండా వార్తల కాగితాల కంటే మైకులే ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. ఆయన తాన ఏ ఛానల్ ఐడెంటి కార్డు ఉన్నదో చూడకుండా ఖుద్దు గవర్నర్ సార్ ప్రోగ్రామ్ కు మీడియా పాస్ ఇచ్చి మరీ పర్మిషన్ ఇచ్చిన పనిమంతులు అయిన అధికారులు కూడా ఈ ఫేక్ రిపోర్టర్ లెక్కరే వాళ్ళు కూడా డూప్లికేట్ అధికారుల అంటే ఏమో వాళ్ళకే ఎరుకుండాలి. మొత్తానికి అనుమానం వచ్చి ఐడెంటి కార్డు చూపెట్టమంటే అట్లా దొరికిపోయిండట. అందుకే అసలు రిపోర్టర్లు మాదాపూర్లో పోలీస్ స్టేషన్కు పోయి ఫిర్యాదు అయితే రక్షక భటులు సర్కారు వారి లాంఛనాలతోని చక్కగా జైలుకు పట్టుకపోయిర్రు. ఇక ఇట్లా డూప్లికేట్ విలేకరులు కూడా తయారైనాక ఎట్లా చెప్పుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.